యూట్రైన్ వెజైనా ప్రొలాప్స్ అనేది ఐడెంటిఫికేషన్ ఈజీగా చేసుకొని, జాగ్రత్తలు తీసుకుంటూ మొదట్లోనే దాన్ని ఐడెంటిఫై చేసుకున్నట్టయితే మీకు యూరిన్ ప్రాబ్లమ్స్ కానియండి, మోషన్ ప్రాబ్లమ్స్ కానియండి రాకుండా చాలా వరకి అరికట్టవచ్చు. ఈ ఎఫ్ఎంఎస్ థెరపీ అనేది ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేది కొన్ని సెషన్స్ బేస్డ్ ఇవ్వడం జరుగుతుంది. అది పర్సన్ టు పర్సన్ 4 సెషన్స్‌తోనే అయిపోతుందా? 6 సెషన్స్‌తో అయిపోతుందా? అనేది 30 నిమిషాల ఈ స్టిమ్యులేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 నిమిషాలు అనేది ఎన్ని సెషన్స్ వైస్ అనేది డిపెండింగ్ అపాన్ వాళ్ళ స్టేటస్, వాళ్ళ ప్రొలాప్స్ స్టేటస్‌ని బట్టి ఎంతవరకు కిందకు జారింది, వాళ్ళ పటుత్వాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు అన్ని చోట్ల ఈ థెరపీ అనేది ఎక్కడ అవైలబుల్ ఉంది అనేది మీరు తెలుసుకొని, ఆ ప్రకారంగా మీరు సెంటర్‌కి వెళ్ళినట్టయితే సెషన్స్ ద్వారానే మీరు చాలా వరకి వితౌట్ ఎనీ మెడిసిన్స్, వితౌట్ ఎనీ సర్జరీస్, ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జస్ట్ వచ్చి వాక్ ఇన్ అండ్ వాకౌట్ లాగా ఒక 30 నిమిషాలు మీరు హాస్పిటల్‌లో టైమ్ స్పెండ్ చేసి వెళ్ళినట్టయితే ఒక నెలన్నరలో వ్యవధిలోనే మీరు దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. అండ్ అదే విధంగా ఇంకొక కొంతవరకు అడ్వాన్స్డ్‌గా ఇంకా ఎక్కువ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళకి ఏంటి సర్జికల్ మేనేజ్మెంట్‌కి ఫిట్‌నెస్ ఉండదు కొంతమందికి. సో వాళ్ళకి ఎఫ్ఎంఎస్ థెరపీ తీసుకుంటూ దాంతో పాటు పెసరీస్ అప్లికేషన్, రింగ్ పెసరీస్ అంటారు. కానీ ఈ రింగ్ పెసరీస్ ఇన్సర్ట్ చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు టెంపరరీ మేనేజ్మెంట్ కింద పెసరీస్ హెల్ప్ చేస్తాయి. పర్మనెంట్‌గా ట్రీట్మెంట్ బేస్డ్ మీద వితౌట్ ఎనీ కాంప్లికేషన్, నాన్ ఇన్వేసివ్ అంటే ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు ఎఫ్ఎంఎస్ థెరపీ చాలా వరకి ఈ సమస్యకి పరిష్కారం ఇస్తుంది. ఈ సదుపాయాన్ని మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ ఫెసిలిటీ అనేది మా సెంటర్‌లో అవైలబుల్ ఉందండి. వచ్చి మీరు గైడెన్స్ తీసుకొని ఎన్ని సెషన్స్ తీసుకోవాలి, మీకున్న సమస్యకి పరిష్కారం అనేది ఎన్ని సెషన్స్‌తో అవుతుంది అనేది మీరు తెలుసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. థాంక్ యూ.